ఇలా కాదు, మనము ఒక మిషన్ని టోటల్ డిస్మాంటిల్ చేద్దాం చేసి ఒక టేబుల్ మీద మొత్తం పరిచాను సార్. మొత్తం చిన్న చిన్న ఐటమ్స్ స్క్రూతో సహా పెట్టాను. 47 కాంపోనెంట్స్ ఏమో వచ్చింది సార్. అవన్నీ పెట్టిన తర్వాత దాన్ని నేను ఏం చేస్తాను అంటే ఈ ఐటమ్స్ అన్ని మార్కెట్లోంచి మంచి అంటే కొన్ని క్వాలిటీ తక్కువ ఉంటాయి. ఇప్పుడు స్క్రూ ఉంది అనుకోండి సార్, ఎంఎస్ స్క్రూ ఉంటుంది. అదే మనం ఎస్ఎస్ స్క్రూ వేసామనుకోండి ఇంకా అది లైఫ్ లాంగ్ ప్రాబ్లం రాదు. సో టేపు వైరు అన్నీ కూడా నేను ప్రీమియం మెటీరియల్ తీసుకొచ్చి సేమ్ మెటీరియల్ ప్రీమియం మెటీరియల్ తీసుకొచ్చి ఒక ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేశాను సార్. సో మొత్తం వాటర్ ప్యూరిఫైయర్ తయారైపోయింది, చాలా బాగుంది చూడడానికి. సో అది మళ్ళీ నేను ఏం చేయాలంటే ఆ పాత బాక్స్లో ఎందుకు పెట్టాలి అనే ఉద్దేశంతో అరే మనమే ఒక కొత్త బాక్స్ తయారు చేసి దానికి ఒక పేరు పెడదాం, నామకరణం చేద్దామనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాను సార్ ఏం పేరు పెడదామని. ఈ ఫస్ట్ మనము మన పురాతన కాలంలో నీళ్లు ఎట్లా తీసుకొచ్చారని అట్లా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైనా మట్టితోనే కుండ చేసింటారు కదా సార్. సో ఆ కుండ అనేది మర్చిపోకుండా మన పేరులో బ్రాండ్ లో ఉండాలనేసి వాటర్ లోంచి ఆక్వా తీసుకున్నాను సార్. ఈ కుండను తీసుకొని ఆక్వా పాట్ అని కలిపి ఆ కుండ కూడా గుర్తుగా ఉండాలి మనం మర్చిపోకూడదని ఆ ఆక్వా పాట్ అని పేరు పెట్టడం జరిగింది. సో అలా తయారు చేసిన ప్రోడక్ట్ కి ఆక్వా పాట్ అని పేరు పెట్టి దాన్ని మార్కెట్ చేయడం స్టార్ట్ చేశాను సార్. సో అలా కూడా నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ప్రోడక్ట్ భలే ఉంది, ఇది ఎక్కడిది కంపెనీ అనేవాళ్ళు, ఇది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అని చెప్పేవాడిని. ఓకే అంటే మీరేంటి కంపెనీలో అని అడిగేవాళ్ళు సార్. మా కంపెనీలో సర్వీస్ ఇంజనీర్ అని చెప్పేవాడిని. ఎందుకు అంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా నేను మంచిగా సమాధానం చెప్పేవాడిని. అరే వీళ్ళ సర్వీస్ ఇంజనీరే ఇంత టెక్నికల్ గా ఉన్నారు, ఇంకా మీ ఎండి ఎలా ఉండేవాళ్ళు అనేసి అట్లా కొంతమంది మీ ఎండి నెంబర్ ఇవ్వని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి ఏదో ఒకటి అట్లా చెప్పి అలా స్టార్ట్ అయింది సార్ మన అక్వాపాట్ అనే కంపెనీ. స్టార్ట్ అయ్యి ఒక 16 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి సౌత్ ఇండియాలో తీసుకున్నట్టయితే మనది వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. నాదే టాప్ అని చెప్పట్లేదు, కానీ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. మనకి ఒక 30 ఫ్రాంచైజీ ఇచ్చాము ఆల్రెడీ. ఆ 30 మెంబర్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు హ్యాపీయెస్ట్ ఇచ్చే విషయం ఏమంటే నేను సెలెక్ట్ చేసుకున్న దారి తప్పు కాదు. సో లాస్ట్ కి నేనైతే సక్సెస్ అయినా అని అనుకోవట్లేదు. బట్ ప్రోడక్ట్ అయితే నేను బిజినెస్ లో నేను స్టార్ట్ అయినప్పటికీ చాలా మంది బిజినెస్ లో ఉన్నారు సార్, చాలా మంది మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు. సో నేను ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఆ బిజినెస్ అనేది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ ఈ రోజు మన బ్రాండ్ ఆక్వాపాట్ వినంగానే ఇండియాలో ఎవరైనా గుర్తుపడతారు. చాలా వరకు నన్ను గుర్తుపట్టరేమో కానీ మన కంపెనీ ఎక్కడైనా పోయినప్పుడు మన కార్డ్ ఇవ్వగానే ఓ యూఆర్ ఫ్రమ్ ఆక్వాపాట్, మీరేంటి అని అడుగుతారు. సో ఐఎమ్ బాలకృష్ణ అంటే ఓ మీరేనా అని